Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్లో ఈరోజు వచ్చేసి మనము శక్తి 1.0లో సబ్జెక్ట్ రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ 12th క్లాస్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాజిక్స్ అనేది మాట్లాడుకుందాము. లెటర్ టు నంబర్ కోడింగ్లో క్వశ్చన్ వచ్చేసి చూసుకుందాం. ఫస్ట్, ఇఫ్ టీ కోడెడ్ విత్ 20 దెన్ బ్లూ కోడెడ్ విత్ అన్నాడు. అంటే టీని 20 రాసుకున్నాడంట, అలాగే బ్లూని ఏం రాసుకోవచ్చని వీడి క్వశ్చన్. చూసుకోండి, లాజిక్ చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నేను టీని ఏ లాజిక్ వర్తిస్తుందో కనుక్కోవాలి. ఫస్ట్ టీ చూసుకోండి, ఆల్ఫాబెట్ పొజిషన్ ఇవ్వండి. టీ అంటే ఎంత అండి? 20. అలాగే ఈ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 5 కదా. తర్వాత ఈ అంటే 1. దీన్ని ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే అడిషన్ చేసి చూస్తా. 20 + 5 + 1 = 26 కదా. 26. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఒక లాజిక్ లాగా అప్లికేబుల్ అవుతుంది. చూసుకోండి, ఇప్పుడు 26 కదా. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్తో విత్ మల్టిపుల్ 2 చేయండి, అంటే 6. అప్పుడు 26లో 6 పోతే ఎంత అండి? ఆన్సర్ 20 కదండి. అంటే లాజిక్ ఏం వర్తించింది బ్రో అంటే, లాజిక్ వచ్చేసి సమ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ లెటర్స్ అండ్ multiple by alphabet letters into 2 and subtract by sum of letters minus multiple of alphabet letters. ఈ లాజిక్ అనేది ఇక్కడ అనేది వర్తించింది. ఇప్పుడు చూసుకోండి, అలాగే దీనికి మరి ఇప్పుడు ఏదో బ్లూ ఉంది కదా, బ్లూకి మరి సేమ్ లాజిక్ అనేది మేము మీకు ఫైండ్ అవుట్ చేసి చూపిస్తే మన లాజిక్ రైట్ అని అనుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, బ్లూ ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకోవాలి. బి అంటే 2, ఐ అంటే 9, యు అంటే 21, ఈ అంటే ఎంత? ఆల్ఫాబెట్ పొజిషన్ 5. ఫస్ట్ ఏం చేయండి అంటే దీన్ని సమ్ చేయండి. అంటే 21 + 9 ఎంత? 30. 30 + 2 ఎంత? 32. 32 + 5 ఎంత? 37. తర్వాత ఏం చేయాలి? ఆల్ఫాబెట్ పొజిషన్ 1 2 3 4 ఉన్నాయి. 4 × 2ని మల్టిపుల్ చేయండి, అప్పుడు వచ్చేసి 8 వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే 37లో 8 వచ్చేసి మనం వచ్చేసి సబ్ట్రాక్ట్ అనేది చేయాలి. 37లో 8 వచ్చేసి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. చూసుకోండి, 8 తీసేయండి. 17లో 8 పోతే ఎంత అండి? 17లో 8 పోతే 9, ఇక్కడ 29. ఆప్షన్ బి వచ్చేసి రైట్ ఆన్సర్. ఇప్పుడు చూసుకోండి, బ్లూ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత అండి? 2. బి అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 2, ఐ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 9, యు అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 21, ఈ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 5. దీన్ని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సమ్ అనేది చేస్తా. 21 + 9 ఎంత? 30. 30 + 2 ఎంత? 32. 32 + 5 ఎంత? 37. తర్వాత ఏం చేయాలి మనం లాజిక్? తర్వాత వచ్చేసి మల్టిపుల్ బై ఆల్ఫాబెట్ లెటర్స్. దీన్ని మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని మల్టిపుల్ చేయాలి బై 2తో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్లూలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3. 2 × మల్టిపుల్ అంటే 4 × 2 ఎంత? 8. తర్వాత ఏం చేయాలి? మైనస్ అనేది చేయాలి. అప్పుడు మైనస్ చేస్తే మన ఆన్సర్ ఎంత వస్తుంది? 21. 21 వచ్చేసి ఆప్షన్ బి వచ్చేసి మన రైట్ ఆన్సర్.
ఇప్పుడు చూసుకోండి కొత్త క్వశ్చన్ నెంబర్ 9 మాట్లాడుకుందాం. ఇక్కడ ఏ లాజిక్ వర్తించిందో చూసుకుందాము. ఇఫ్ లాట్ కోడెడ్ విత్ 72 దెన్ ఎస్సీ ఈజీ కోడెడ్ విత్ అన్నాడు. అంటే లాట్ వచ్చేసి 72 కోడెడ్ అయిందంట, అలాగే ఈజీ అనేది ఏ నెంబర్తో కోడెడ్ అవుతుందని వీడి క్వశ్చన్. ఇప్పుడు చూసుకోండి, లాట్ కదా, లాట్కి ఫస్ట్ ఆల్ఫాబెట్ పొజిషన్ అనేది రాసుకోండి. ఎల్ అంటే ఎంత ఆల్ఫాబెట్ పొజిషన్ 12, ఏ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 1, టీ అంటే 20. దీన్ని ఫస్ట్ ఏం చేయండి అంటే సమ్ అనేది చేసుకోండి. 13 ప్లస్ 20 ఎంత అండి? 30. సారీ ఇక్కడ క్వశ్చన్ తప్పు వెళ్ళిపోయింది. లాట్ కాదు, ఇక్కడ నాకు డౌట్ వచ్చి అంతే క్వశ్చన్ చూసుకున్నా. సారీ ఫ్రెండ్స్, దిస్ కైండ్ ఆఫ్ ఇక్కడ లాట్ కాదు, క్యాట్ అనుకున్నా. ఇప్పుడు చూసుకోండి, క్వశ్చన్ చూసుకోండి. బై మిస్టేక్ నేను అనుకుని అందుకే క్వశ్చన్ చూసిన. చూసుకోండి, ఇఫ్ క్యాట్ కోడెడ్ విత్ 72 దెన్ ఈజీ కోడెడ్ విత్ అన్నాడు. అంటే క్యాట్ 72 రాసుకున్నాడంట, అలాగే ఈజీ ఎస్ఏ ఏం రాసుకోవచ్చు అని వీడి క్వశ్చన్. అంటే క్యాట్ కోడెడ్ విత్ 72 దెన్ ఎస్ఏ ఈజీ కోడెడ్ విత్ అన్నాడు. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ రాసుకోండి. క్యాట్కి ఆల్ఫాబెట్ పొజిషన్ 3, ఏ అంటే 1, టీ అంటే 20. దీన్ని ఏం చేయండి అంటే సమ్ చేయండి, కూడిక చేయండి. 24 తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయో అన్ని మల్టిపుల్ చేయండి. అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి, 3తో మల్టిపుల్ చేయండి. 4 3 జా 12, 3 2 జా 6, 72 వచ్చింది లేదండి 72. లాజిక్ అనేది రాసుకుందాం. లాజిక్ చూసుకుంటే సమ్ ఆఫ్ ది లెటర్స్ అండ్ సమ్ ఆఫ్ లెటర్స్ ఇంటూ మల్టిపుల్ బై నెంబర్ ఆఫ్ లెటర్స్. సింపుల్ లాజిక్ కాదు, నేను డెఫినేషన్ ఈజీగా రాసిన. అంటే ఫస్ట్ ఏం చేసినాం, సమ్ ఆఫ్ ది లెటర్స్ చేసినాము. తర్వాత మల్టిపుల్ బై నెంబర్ ఆఫ్ లెటర్స్ బై 1 2 3 ఇంటూ 3. అలాగే ఈజీకి మరి ఈ లాజిక్ అనేది అప్లికేబుల్ చేద్దాము. ఈజీ చూసుకోండి, ఈ అంటే ఎంత అండి 5, ఏ అంటే ఎంత 1, ఎస్ అంటే 19, వై అంటే 25. ఇప్పుడు చూసుకోండి, కూడిక చేయండి. ఎంత 20 + 5 25. అంటే ఇక్కడ 20, ఇది 19 ప్లస్ ఉంది ఎంత 20, 20 + 5 25, 25 + 25 50. అర్థమైంది లాజిక్ అండి. ఇప్పుడు చూసుకోండి, 5 6 + 19 25, 25 + 25 50. తర్వాత ఏం చేయాలి, ఇంటూ అంటే మల్టిపుల్ బై నెంబర్ ఆఫ్ లెటర్స్. ఇన్ని ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 ఇంటూ 4, 4 5 20, 200. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, లాజిక్ అర్థమైంది కదా. లాజిక్ వచ్చేసి సమ్ ఆఫ్ లెటర్స్ మల్టిపుల్ బై నెంబర్ ఆఫ్ లెటర్స్. ఈ లాజిక్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. ఇలాంటి లాజిక్స్ మీద క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఒక లాజిక్ అనేది మాట్లాడుకుందాం. ఈ లాజిక్ చూసుకోండి ఎలా వర్తించిందో చూసుకుంది. ఒక లాజిక్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమనంటే డీప్ కోడెడ్ విత్ 60, హెయిర్ కోడెడ్ విత్ 72, దెన్ బుక్ కోడెడ్ విత్ అన్నాడు. చూసుకోండి, లాజిక్ చూసుకోండి. ఫస్ట్ డీప్కి ఏ లాజిక్ వర్తించిందో తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాము. ఫస్ట్ ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకుందాం. 4 5 5 16. తర్వాత సమ్ చేసుకోండి. 20 20 + 10 30. తర్వాత 30 కదా, 30 ఏమి ఇచ్చినాడు, 30 ఇచ్చినాడు కదా. దెన్ 30ని ఏం చేస్తానంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ది రాసుకున్నాము. తర్వాత ఆల్ఫాబెట్స్ ఉన్నాయి 1 2 3 4. దీంతో 4తో చేయండి, 120 వస్తుంది. రాదు, 120 రావడం లేదు. తర్వాత ఏం చేద్దామంటే బై 2 చేయండి, అంటే ఇంటూ 2 చేయండి. మల్టిపుల్ బై
2 చేయండి, ఇంటూ 2 చేయండి. ఇప్పుడు చూసుకోండి, నేను చేస్తాను చూడండి. 2 చేయండి 60. సేమ్ దీనికి మరి అప్లికేబుల్ చేద్దాం లాజిక్ హియర్కి. లాజిక్స్ ఏమో 18, 9, 1, 8 అంటే హెచ్ అంటే 8. అడిషన్ చేయండి. 9 + 9 18, 18 + 18 36, 36 × 2 6 2 జా 72, 6 2 జా 12, 6 3 2 జా 6 7 అంటే 72. చూసుకోండి లాజిక్ వర్తించిందే లేదండి. లాజిక్ వచ్చేసి ఏం లాజిక్ అప్లికేబుల్ అయిందంటే, ఏదో వాడు డీప్ ఇచ్చినాడో కోడి విడిత్ 60 అన్నాడు కదా. ఫస్ట్ ఏం చేసినామంటే డీప్ వచ్చేసి సమ్ ఆఫ్ చేసినాం. అంటే లాజిక్ చూసుకోండి, లాజిక్ ఈ క్వశ్చన్కి చాలా డిఫరెంట్ లాజిక్ ఉంది, ఒకసారి గమనించండి. సమ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ సమ్ ఆఫ్ ది లెటర్స్, ఆల్ఫాబెట్ లెటర్స్, తర్వాత డివైడెడ్ మల్టిపుల్ బై 2తో మల్టిపుల్ చేస్తాను, అప్పుడు వచ్చి 60 వచ్చేస్తుంది. అలాగే దీని మరి సేమ్ లాజిక్. హెచ్ అంటే 8 ప్లస్ ఏ అంటే 1, ఐ అంటే 9, ఆర్ అంటే 18 కదా. ఏం చేసినాడంటే వాడు ఫస్ట్ దీన్ని సమ్ చేసుకున్నాడు. అంటే 8 + 1 ఎంత 9, 9 + 9 ఎంత 18, 18 + 18 ఎంత 36. 36 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, బై 2 నెంబర్ ఆఫ్ లెటర్స్, అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయో దాన్ని ఏం చేయాలి, ఇంటూ 2తో మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి ఇవన్నీ అంటే 2తో మల్టిపుల్ చేయాలి, బై 2తో మల్టిపుల్ చేయాలి. నెంబర్ ఆఫ్ లెటర్స్ కాదు ఇక్కడ, బై 2తో మల్టిపుల్ అనేది చేయాలి. ఇప్పుడు బై 2తో మల్టిపుల్ చేస్తే 72 అనేది ఆన్సర్ వచ్చింది. అలాగే బుక్కి మరి ఈ లాజిక్ అనేది మనము అప్లికేబుల్ చేద్దాము. ఎందుకంటే ఇక్కడ లాజిక్ అప్లికేబుల్ అయింది బై 2 మల్టిపుల్తో, ఇక్కడ అప్లికేబుల్ అయింది, ఇక్కడ మరి అప్లికేబుల్ అవ్వాలి కదా, మరి అవుతుంది. చూసుకోండి, బి అంటే 2, ఎం అంటే ఓ అంటే 15, ఓ అంటే 15, కే అంటే 11. 15 15 30, 30 + 11 41, 41 + 2 43. తర్వాత ఏం చేయాలి, 43ని ఇంటూ 2 చేయాలి. అంటే లాజిక్ చూసుకోండి, సమ్ ఆఫ్ లెటర్స్ ఇంటూ బై 2తో చేయాలి. ఇప్పుడు చూసుకోండి బై 2 చేస్తా. 3 2 జా 6, 4 2 జా 8. ఆన్సర్ వచ్చేసి 86 మనది వచ్చేసి ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి లాజిక్స్ చూసుకోండి. ఇలాంటి లాజిక్స్ చాలా చాలా ఉపయోగపడతాయి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అందుకే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లాజిక్స్ అనేది మీకు తెలుస్తాయి. జై హింద్ ఫ్రెండ్స్.